Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. హైదరాబాద్ బంజారా హిల్స్ లో అమానుష ఘటన చోటు చేసుకుంది. జూబ్లీ హిల్స్ ట్రాఫిక్ కానిస్టేబుల్ మీద జీహెచ్ఎంసీ ఉద్యోగులు దాడి చేశారు. రాంగ్ రూట్ లో వచ్చినటువంటి జీహెచ్ఎంసీ ఉద్యోగుల కారు విషయంలో ప్రశ్నించడం జరిగింది. ఇక కారులో జీహెచ్ఎంసీ ఏఈ ఆనంద్ తో పాటు ఏఎంఓహెచ్ అసిస్టెంట్ ఉన్నారు. రాంగ్ రూట్ లో వస్తున్నటువంటి కారును కానిస్టేబుల్ అడ్డుకున్నారు. ఉద్యోగులు కానిస్టేబుల్ కి మధ్య ఈ సమయంలో వాగ్వాదం జరిగింది. ఇక కానిస్టేబుల్ శ్రీశైలం కి ఉద్యోగుల మధ్య జరిగినటువంటి వాగ్వాదంలో సహనం కోల్పోయి శ్రీశైలంపై దుర్భాషలాడుతూ దాడి చేశారు. రాంగ్ రూట్ లో రావటమే కాకుండా అడ్డుకున్నటువంటి పోలీసుల మీద దాడి చేయడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బంజారా హిల్స్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక జీహెచ్ఎంసీ ఉద్యోగులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. ఇక చట్టానికి ఎవరు వ్యతిరేకం కాదు. చట్టం నుంచి అందరూ కూడా, అంటే దీంట్లో చూసుకుంటే రూల్స్ అనేవి రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అంటారు. ప్రతి ఒక్కరికి కూడా, వాళ్ళు సీఎంఏ గాని పిఎంఏ గాని నార్మల్ వాళ్ళైనా గాని రాంగ్ రూట్ లో రాకూడదు అనేది ప్రతి ఒక్కరికి వర్తించేటువంటి రూల్. అలాంటిది ప్రభుత్వ అధికారులు ఇంకెంత ఆ విషయంలో ఇంకెంత పట్టుదలగా ఉండాలి, రూల్స్ ని ఇంకెంత బాగా ఫాలో అవ్వాలి. అలాంటిది రాంగ్ రూట్ లో వచ్చిందే కాకుండా తన విధి తాను నిర్వహిస్తున్నటువంటి ఒక కానిస్టేబుల్ శ్రీశైలం తాను ప్రశ్నించిన నేపథ్యంలో తన మీద దుర్భాషలాడుతూ దాడికి దిగారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇక ఈ అంశం మీదే శ్రీశైలం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక జీహెచ్ఎంసీ ఆ సిబ్బంది మీద కేసు నమోదైంది. దీనికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఆ సమయంలో జరిగినటువంటి వాగ్వాదాన్ని చూస్తున్నాం. చెయ్యి మీదే చెప్తున్నా, చెయ్యి మీదే నువ్వు చెప్తున్నా, చెయ్యి మీదే చెప్తున్నా, దూరం ఉండు, చెయ్యి మీదే చెప్తున్నా, నువ్వేనా ఉండు, ఇక్కడనే ఉండు, ఇక్కడనే ఉండు నువ్వు. లేదండి, లేదు పంపరేట్లో. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ప్రభుత్వ ఉద్యోగులయ్యండి, అందులో జీహెచ్ఎంసీ ఉద్యోగులయ్యండి, కనీసం ఆ రూల్స్ ను పాటించకుండా రాంగ్ రూట్ లో రావటము, ఇక మరో గవర్నమెంట్ ఉద్యోగం మీదే అక్కడ వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితులను చూస్తున్నాం. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? నేను ప్రధానంగా ఏదైతే జూబ్లీ రోడ్ నెంబర్ 3 లో కొంత ఈ ఘటన అనేది కూడా కలకలం రేపిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా ట్రాఫిక్ సంబంధించినటువంటి విషయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి శ్రీశైలం మరి ఆ రోడ్ నెంబర్ 3 లో అదే సమయంలో, అంటే ఆయన విధులు నిర్వహిస్తున్న సమయంలో మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి వ్యక్తి ఒక ఆయన, దాంతో పాటు అసిస్టెంట్ ఇంజనీర్ ఆయన, సో ఆయనతో పాటు మెడికల్ ఆఫీసర్ కూడా ఉన్నాడు హెల్త్ కి సంబంధించినటువంటి. వీళ్ళిద్దరు కూడా కార్ లో వస్తున్నారు. అయితే రాంగ్ రూట్ లో వస్తున్నారు. రాంగ్ రూట్ లో వస్తుంటే వాహనాన్ని ఆయన ఆపి అడ్డుకున్న ప్రయత్నం చేశారు. దీంతో మా జిహెచ్ఎంసీ కారునే ఆపుతావా అంటూ కూడా వాగ్వాదానికి దిగిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే ఏదైతే కానిస్టేబుల్ వీడియో తీస్తుంటే వీడియో తీసే దాన్ని కూడా అడ్డుకోవడం, దుర్భాషలు ఆడడం, కానిస్టేబుల్ అని చూడకుండా కూడా దుర్భాషలు ఆడడం, మా కారునే ఆపుతావా అని చెప్పేసి జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి వాళ్ళం మేము మా కారునే ఆపుతావా అంటూ కూడా మరి ఆ కానిస్టేబుల్ పైన దుర్భాషలు ఆడడం ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీనిపైన బాధితుడైనటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ మరి బంజారా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగిపై దాడి, దాంతో పాటు ఏదైతే కొన్ని సెక్షన్లు కూడా, అంటే ఉద్యోగాల్లో ఉంటారు, జిహెచ్ఎంసీ ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. ఒక ఆయన హెల్త్ కు సంబంధించిన డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తా ఉన్నాడు. సో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ఇంకొక ప్రభుత్వ ఉద్యోగిని మరి ఇట్లా దుర్భాషలు ఆడటం, ఆయన విధులకు ఆటంకం కల్పించడం, ఈ అన్ని అంశాలపైన కూడా ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ అయితే మరి పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా మొత్తం దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. రేణు, ప్రధానంగా అయితే ఈ కారుకు సంబంధించి వాళ్ళ కారు నెంబర్ వచ్చేసి TS08 KC 4422 ఈ నెంబర్ గల కారు ఇది. సో ఆయన మరి ఏదైతే ఆ ఫోన్ లాక్కోవడం కావచ్చు, దుర్భాషలు ఆడడం కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఒకసారి సోషల్ మీడియాలో ఈ వీడియో అంతా కూడా వైరల్ అయింది. దీనికి సంబంధించి పోలీసులు కూడా మరి విచారణ చేస్తా ఉన్నారు. సో ఈ జిహెచ్ఎంసీ అధికారులను కూడా పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. ప్రస్తుతం అక్కడ పోలీస్ స్టేషన్ లోనే విచారణ అయితే చేస్తా ఉన్నారు. సో ఈ ఉద్యోగి పైన దాడి చేయడం ఇవన్నీ కూడా మరి దానికి సంబంధించి కఠిన చర్యలు తీసుకుంటామని కూడా
పోలీసులు చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. డిపార్ట్మెంట్ పరంగా కూడా అంటే రాంగ్ రూట్ లో ప్రయాణించి ప్రశ్నించినందుకు తోటి ఈ ప్రభుత్వ ఉద్యోగులపైన దాడికి పాల్పడ్డారు కాబట్టి అటు మరి ఏదైతే ఈ శాఖపరమైనటువంటి క్రమశిక్షణ చర్యలు సస్పెండ్ కూడా జిహెచ్ఎంసీ అధికారులు మరి అతన్ని సస్పెండ్ చేసినట్టు తెలుస్తా ఉంది. ఖచ్చితంగా ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలి అంటే ఇలాంటి వ్యక్తులకు అంటే రాంగ్ రూట్ లో వెళ్ళడం ఒకటి మనము జిహెచ్ఎంసీ అధికారులము, మనం హెల్త్ ఆఫీసర్లము, మనం ఎవరు ఆపేది అనే విధంగా మరి ప్రవర్తించిన వాళ్ళకి కొంత ఇట్లాంటి చర్యలు ఖచ్చితంగా పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇట్లాంటి వాళ్ళకు తగిన చర్యలు తీసుకుంటూనే ఇంకొకరు చేయకుండా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళపైన కొంత కఠినమైనటువంటి శిక్షలు అలాగే కఠినమైనటువంటి బెయిల్ రాకుండా కూడా వీళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక రూల్స్ అనేవి సామాన్యులకైనా అధికారులు పాటించాల్సిన అవసరం లేదా అనే విధంగా కూడా ఈ ఘటన జరిగింది. ట్రాఫిక్ కానిస్టేబుల్ తను ఎవరు వచ్చినా గానీ ఒకవేళ రాంగ్ రూట్ లో సీఎం కాన్వాయ్ వచ్చినా గానీ తను ఆపాల్సింది. అలాంటిది జీహెచ్ఎంసీ ఏఈ ఆనంద్ తో పాటు ఏఎంఓహెచ్ అసిస్టెంట్ వీళ్ళిద్దరూ రాంగ్ రూట్ లో వస్తుందే కాకుండా ఆపి ప్రశ్నించినందుకు శ్రీశైలం అనే కానిస్టేబుల్ మీద వాగ్వాదానికి దిగారు. ఇక తాను సెల్ ఫోన్ తీసి వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో తన మీద దాడికి ప్రయత్నం చేశారు. ఇక ఇదే సమయంలో వాళ్ళు వెళ్లిపోతూ కూడా ఆ కానిస్టేబుల్ ని బెదిరించే విధంగా ఒక పిక్చర్ తీసుకొని తన ఫోటో తీసుకొని అంటే మరి తెలిసిన వాళ్ళతో తనని బెదిరించాలని చెప్పి ఈ రకమైన చర్యలకు పాల్పడ్డారా ఏంటి అని చెప్పి కూడా విమర్శలు అయితే వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఇక ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారి మీద ఇటు చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. జీహెచ్ఎంసీ ఉద్యోగుల మీద సస్పెండ్ చేసినట్లుగానైతే వార్తలు బయటకు వస్తున్నాయి. ఇక ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడిన వాళ్ళకి విధించేటువంటి శిక్ష గాని లేకపోతే తీసుకునేటువంటి చర్యలు గాని నెక్స్ట్ ఇంకెవరూ కూడా ఈ రకమైన చర్యలకు పాల్పడకుండా ఉండేలాగా ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలని అందరూ కోరుతున్నారు. చెప్తున్నా ఇక్కడ ఉండు నువ్వు ఇట్లా లేదు పంపర్ ఇట్లా లేదు ఇట్లా లేదు ఎల్లో లేదు ఇట్లా ఆఫీసర్ని పట్టుకోండి ఏం మాట్లాడుతున్నావు చెయ్యండి మీరు వేస్తున్నావు నువ్వు ఇట్లా ఉండు వీణ ఉండు నువ్వు చెయ్యి మీదే చెప్తున్నా చెయ్యి మీదే నువ్వు చెప్తున్నా చెయ్యి చెయ్యి మీద నేను డ్యూటీ వేస్తున్నా నువ్వు చెయ్యి మీద వేస్తున్నావు చెయ్యి మీదే చెప్తున్నా దూరం ఉండు